భగవద్గీత 2వ అధ్యాయం 19వ శ్లోకం. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. తాత్పర్యం: ఈ ఆత్మను చంపేదానిగా గాని చంపబడేదానిగా గాని భావించేవారు కేవలం అజ్ఞానులు మాత్రమే. ఎందువల్లనంటే ఆత్మ చంపదు, చంపబడదు. భగవద్గీత 2వ అధ్యాయం 20వ శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. తాత్పర్యం: ఆత్మ పుట్టేది గాని చనిపోయేది గాని కాదు. అలాగని ఒకప్పుడు ఉండేది మరొకప్పుడు ఉండనిది కూడా కాదు. ఆత్మ జనితమైనది కాదు, ఎప్పుడూ ఒకలాగే ఉండేది, నాశనం లేనిది, సనాతనమైనది. అది చంపదు, చంపబడదు. దేహం నశించినా ఆత్మ నశించదు.